దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యములో నుండి 20 వరకు ఉన్న మాటలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మనము మన దేహములతో మన దేవుని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. కొరింథీ సంఘము వారి యొక్క దేహములతో దేవునిని మహిమపరిచే సంఘముగా కొరింథీ సంఘము ఉంచబడింది. ఈ కొరింథీ సంఘం వలె మనము కూడా దేవునిని మహిమపరిచే సంఘముగా మనం ఉండాలి. ఆ విధంగా మనము ఉండాలంటే ఏ విధముగా దేవునిని మహిమపరచాలి? కొరింథీ సంఘం వలె మనము కూడా దేవునిని మహిమపరిచే సంఘముగా మన దేహాలు ఉండాలి అంటే మనం ఏ విధముగా దేవునిని మహిమపరచాలి అనే దానిని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకనంటే దేవునిని ఏ విధంగా మహిమపరచాలో మనకు తెలియకపోతే మనం దేవునిని నేను మహిమపరచలేకపోతున్నాను, నేను ఏ విధముగా దేవుని మహిమపరచాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి ఒక చింత లేక ఒక వేదన మన జీవితాల్లో ఉంచబడుతుంది. అదే మనకు తెలియచేయటం జరిగిందనుకోండి, మనం దానిని ఆ విధంగా నడుచుకోవటానికి, ఆ విధంగా దేవుణ్ణి గణపరచడానికి, మహిమపరచడానికి అవకాశం అనేది మనకు ఉంచబడుతూ ఉంటుంది. కనుక మొదటిగా మనం చూసినట్లయితే ఏ విధముగా దేవుని మహిమపరచాలంటే స్తుతి యాగము చేటు ద్వారా దేవునిని మహిమపరచాలి. స్తుతి యాగము చేటు ద్వారా దేవునిని మహిమపరచాలి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వాక్యాన్ని, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. అది స్తుతియాగం చేసేవాడు దేవునిని మహిమపరుస్తున్నాడు. ఆ స్తుతియాగం చేసేవాడు ఎలా ఉన్నాడంట? దేవుని రక్షణను కనుపరుచున్నట్లుగా మార్గములు ఏం చేసుకుంటున్నాడు అన్నమాట. అది ఒక స్తుతియాగము ద్వారా దేవుని యొక్క రక్షణ మార్గమును మనం ఏం చేసుకుంటున్నాం? సిద్ధపరచుకుంటున్నాం. అంటే ఇది నీవు దేవుని యొక్క మార్గములో నువ్వు నడుచుకోవటానికి ఇదొక సిద్ధపాటు అన్నమాట. ఏది? స్తుతి యాగము చేయటము అంటే ఆయన ఏదైతే నీ పట్ల కార్యములు చేస్తున్నారో, ఆయన ఏదైతే నీ పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడో, ఆయన ఏదైతే నీ పట్ల మరి ఆయన యొక్క సర్వస్వాన్ని ఆయన నీ కొరకు ధారపోస్తున్నారో, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించటము, ఆయన గణపరచటం. అసాధ్యములను దేవుడు నీ పట్ల ఘనంగా దేవుడు జరిగించారు. అందుకు ఈరోజు నీకున్న ఏ స్థితి అయినా అది దేవుని వలన కలిగినది అనేటువంటిది మనం గ్రహించి ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఎప్పుడు కూడా మనము స్తుతించాలి. ఈరోజు నీకు కలిగిన ఏ స్థితి అయినా ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. ఇది మనం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఒకవేళ మనం దేవునికి ఏదైనా మనం ఇస్తున్నామన్నా ఇది నాది కాదు, దేవుడు నన్ను ఇచ్చేవాడుగా దేవుడు చేశాడు, ఇదే మన విశ్వాసం. మనం ఎప్పుడు కూడా ఒక అతిశయించటానికి ఎప్పుడు వీలు లేదు. మన అతిశయమునకు కారణం ఎవరంటే మనల్ని బలపరిచే దేవుడే. నిన్ను దేవుడు ఈ విధముగా బలపరుస్తున్నాడు కాబట్టే నువ్వు దేవుని పట్ల ఈ విధముగా స్తుతియాగము చేయగలుగుతున్నాం. చాలామందికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, కానీ వారు ఆ విధంగా వారు దేవుని మేళ్లను
వారు గుర్తించలేరు. అందుకే వారు దేవుని ఎదుట ఏం చేయలేకపోతున్నారు, ఆయనను స్తుతించలేకపోతున్నారు. ఆ స్తుతించలేకపోవటం బట్టే వారు రక్షణ మార్గమును వారు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఈ స్తుతి యాగము అనేటువంటిది రక్షణ పొందిన ప్రతి బిడ్డల యొక్క జీవితాలలో రక్షణ మార్గమునకు ఒక సిద్ధపాటుగా మనం చూస్తున్నాం. కనుక అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే, మనం దేవునిని అన్ని వేళలా ఏం చేయాలి, స్తుతించాలి. ఆకాశాన్ని బట్టి, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి, భూమిని బట్టి, మనకిచ్చిన గృహాలు బట్టి, ఉద్యోగాలు బట్టి, ఆరోగ్యాలు బట్టి, బిడ్డలను బట్టి, భర్తలను బట్టి కదా, మనకిచ్చినటువంటి రక్త సంబంధాన్ని బట్టి, మనకిస్తున్న ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటున్నాం, నాకేంటి కష్టాలు కూడా, ఈ కష్టాల్లో కూడా దేవుడు నీకు ఏదో నీకు సహాయమును చేస్తూనే ఉన్నాడు. కనుక వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి తప్ప, నీ జీవితంలో నువ్వు దేవుని ఎప్పుడు కూడా దేవునికి దూరముగా నువ్వు ఎప్పుడు ఉండటానికి వీలు లేదు. కష్టాలలో దేవుని స్తుతించాలి, నష్టాలలో దేవుని స్తుతించాలి, అన్నిటిలో దేవుని మనము స్తుతించవలసిన అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది. అందుకే ఈ స్తుతి యాగము అనేటువంటిది సంఘమునకు ఏంటంటే రక్షణ మార్గమునకు సిద్ధపరిచేటువంటి ఒక మార్గము కదా, రక్షణకు ఒక సిద్ధపాటు మార్గమై ఉంది ఇది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి, దేవునిని స్తుతి యాగము చేయాలి. ఇలాగ దేవుని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మహిమపరచాలి. ఏముందిలే చిన్నదే కదా అని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. దేవుడి నీకు ఇచ్చిన చిన్నదైన పెద్దదైన మనం ఏం చేయాలి, స్తుతి యాగముతో దేవునిని మహిమపరచాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉపకారముల్లో దేనిని అసలు ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. అలాగూ మనం ఎప్పుడు కూడా రక్షణ పొందిన మనము దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ మార్గంలో మనం దినదినము మనం ఎదుగుచు మనం దేవునికి సమీపముగా మన యొక్క జీవిత విధానాలు ఈ స్తుతి యాగము ద్వారా దేవునికి దగ్గరగా మనం ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, మనం బహుగా ఫలించుట ద్వారా దేవునిని మహిమపరచాలి. మనం బహుగా ఫలించుట ద్వారా దేవునిని మనం ఏం చేయాలి, మహిమపరచాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అంటే ఇక్కడ ఫలించుట అనేటువంటి దానిలో మనం రెండు విధానాలు మనం చూడవచ్చు. ఒకటి శారీరకముగా ఫలించుట, రెండవది ఆధ్యాత్మికంగా మనం ఫలించుట. అయితే మనం ఎక్కువగా దేనిని మనం ఎక్కువగా ఇష్టపడుతున్నామంటే, మనము శారీరకముగా ఎక్కువగా ఫలించటానికే మనం దేవుని దగ్గర ఇష్టపడుతున్నాం, మన అవసరతలు కానీ ఏమైనా కానీ. ఒక ఆధ్యాత్మికంగా నేను ఫలించాలి అనేటువంటి చింత, వేదన, ఆలోచన కంటే కూడా దీనికంటే కూడా ఎక్కువగా మనకి శరీర సంబంధముగానే మనం ఎక్కువగా ఫలించటానికి ఎక్కువగా ఇక్కడ మనసు పెడుతున్నాం, ఎక్కువగా ఇక్కడ ప్రార్థనలు కూడా మనం ఎక్కువగా అవే చేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, అక్కడ ప్రభు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రిని మీరు మహిమపరుస్తారు. శిష్యులతో దేవుడు చెబుతున్నారు, మీరు బహుగా ఫలించాలి. అంటే దేవుని యొక్క పిల్లలు ఫలించటం అంటే ఏంటి అంటే, చదువుకునేటువంటి పిల్లలు వారు ఫలిస్తున్నారు అంటే ఏంటి, వారికి ఇచ్చినటువంటి పాఠాలన్నింటిలో లేదా సబ్జెక్టులన్నింటిలో వాళ్ళు ఏం చేయాలి, బాగా చదువుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మంచి మార్కులు. దాన్ని బట్టి వారు ఏమవుతున్నారని అర్థం, వారు ఫలిస్తున్నారని అర్థం. అట్లాగే మనము దేవుడు ఏదైతే మనకు ఉపదేశానుసారముగా, ఏదైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన ప్రేమను, లేకపోతే ఆయన ఏదైతే లోకానికి పంచిపెట్టండి నీ రక్షణను, లేకపోతే దేవుని యొక్క వెలుగును అంటున్నాడో, దానిని ఎప్పుడైతే మనం ఆ వాక్యానుసారంగా మనం ఎదుగుతూ దానిని మనం ఏం చేయాలంటే లోకములో దానిని మనము చూపించగలుగుతున్నామో, దానిని బట్టి మీరు నా శిష్యులు అవుతున్నారు, దాన్ని బట్టి మీరు బహుగా ఫలించిన వారు అవుతున్నారు. అది లేకుండా నేను ఫలించాను, లేకపోతే నాకు ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే నాకు వాక్యులు ఉన్నాయి, లేక నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకు సంపదలు ఉన్నాయి అంటే ఆ ఫలభరితమైనటువంటి దాన్ని దేవుడు ఆశించట్లేదు. దానివల్ల నువ్వేం ఉపయోగపడవు.
కానీ దేవుని మాట వినుటను బట్టి, దేవుని మాట చొప్పున నడుచుట బట్టి, దేవుని మాటను బట్టి నీవు దేవునిని గణపరచుట బట్టి దేవుని శిష్యుడుగా దేవుడు అంగీకరిస్తాడు. మరి దేవుని శిష్యుడు అనేవాడు దేవుడి దగ్గర నేర్చుకునేవాడు అవుతాడు, దేవుని మాట వినేవాడు అవుతాడు, దేవుని మాటను బట్టి నడిచేవాడు అవుతాడు. వాడే దేవుని యొక్క శిష్యుడు. వారే శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, చెప్పిన పని చేసేవాడు. కనుక మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, మనము బాప్తిస్తం తీసుకున్న తర్వాత, దేవుని యొక్క బిడ్డలుగా మనం మార్చబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, నమ్మినటువంటి వారిని అందరినీ కూడా తండ్రి కుమార త్రియేక దేవుని నామములో వారికి బాప్తిస్తంనిచ్చి వారిని నా శిష్యులుగా, దేవుడు అదే చెప్పింది. శిష్యుడు అంటే ఏం చేయాలంటే ఎదురు చెప్పేవాడు కాదు, లేదా దేవుని పనిని పాడు చేసేవాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా వాడి ఇష్టానుసారంగా వారు మాట్లాడేవాడు కాదు. వారు ఏంటంటే దేవుని దగ్గర విధేయత కలిగి నేర్చుకునేవారు, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండేవాడు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది చేయటానికి తన ప్రాణముతో సహా ద్వేషించుకునేవాడు. అదే శిష్యత్వం, అదే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అలా ఎప్పుడైతే నీవు బహుగా ఫలిస్తున్నావో అప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు నిజముగా నా శిష్యుడివి, అంటే నువ్వు నా మాట విన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. కనుక మనము ఈ విధముగా మనం ఫలించాలి సంఘం కదా. మనం ఏ విధంగా ఫలించాలి? మనము దేవునిని స్తుతియాగము ద్వారా దేవుని యొక్క రక్షణ మార్గములో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవది మనం ఏం చేయాలంటే, మనం బహుగా ఫలించుట, అంటే దేవుని మాట చొప్పున నడుచుకుంటూ, దేవుని మాట చొప్పున మనం ఎదుగుతూ మనం ఏం చేయాలంటే, మనం ఈ లోకములో దేవునిని మనం గణపరచాలి. అందరికంటే ఎత్తుగా మన జీవితాలు, ఎత్తైనటువంటి స్థితిలో మన జీవితాలు ఉంచబడాలి. అదే ప్రభు ఆశించేది. ఆ ఎత్తైన జీవితం కావాలి అనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? తను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ఇది విశ్వాసములో, దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క ఆశీర్వాదములు చెప్తున్నాడు. దేవుడివి ఆశీర్వాదములను చెప్తున్నాడు ఇవన్నీ. కనుక మనం ఆ విధంగా మనం ఫలించాలి. మనం ఫలించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన శిష్యులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇవన్నీ లేకుండా నేను శిష్యుడిని అంటే, ఆ శిష్యుడు అనే దానికి మనము అర్థాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. శిష్యుడు అనేవాడు విధేయత కలిగేవాడు, లోబడేటువంటి వాడు అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథముల నుంచి ఒక విషయాన్ని మరలా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, సత్క్రియలు చేయటం ద్వారా దేవునిని మహిమపరచాలి. సంఘము అనేటువంటిది ఏం చేయాలంట? సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలి. మనం ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. మంచి పనులు చెడగొట్టకూడదు, మంచి పనులకు ఆటంకముగా ఉండకూడదు. మంచి పనులు మన చేతనైతే మనం చేయగలగటానికి దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యత ఏదైతే ఉందో దానిని అక్కడ దారబోయటానికైనా, ఖర్చు చేయటానికైనా, అక్కడ చెమటను ఒలికించటానికైనా మనం సిద్ధముగానే ఉండాలి. ఎందుకంటే మీ దేహము మీది కాదు, దేవుడు దానిని విలువ పెట్టి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేముండాలి? ఈరోజు నీకున్న దేహాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, ఈ దేహం ద్వారా నీకు వచ్చిన జ్ఞానంతో, నువ్వు సంపాదించిన ఉద్యోగాలు బట్టి, నీకు వచ్చినటువంటి సంపదలు బట్టి నువ్వేం చేయాలి? దేవుడు ఖర్చు చేయాలిగా. మనం ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం? అసలు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా మనకు ఒక ఆలోచన, మనకు ఒక జ్ఞానం ఉండాలి కదా. అలా మనం చేయలేనప్పుడు మనం దేవుని దగ్గర మనం ఏం మాట్లాడగలుగుతాం? మనం దేవుని దగ్గర ఏం నిలబడగలుగుతాం? అంటే ఒకరి సామర్థ్యత అతనికి తెలిసినప్పుడు ఆ సామర్థ్యత అతనికి ఒక శక్తిని ఇవ్వాలి, కానీ ఆ సామర్థ్యత అతన్ని చిక్కుపరిచేదిగా ఉండకూడదు. నువ్వు తల ఎత్తుకునేవాడుగా ఉండాలి. నీ సత్క్రియల ద్వారా, నీ మంచి పనుల ద్వారా నువ్వు దేవునిని గణపరిచేవారుగా ఉండాలి. ఒకవేళ నీకు ఏమీ లేకపోయినా నేను దేవుని ప్రేమిస్తానా, దేవుని కొరకు అన్నటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి వారుగా, ఒక ప్రేమ కలిగినటువంటి వారుగా దేవుని సంఘం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘము ఎప్పుడు కూడా దేనికి కూడా తక్కువ కానే, లోపములే ఉండవు, తక్కువే ఉండదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. చూసారా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వాక్యం ఏమి చెప్తుంది?
అంటే మనం చేసే మంచి పనులు ఎవరు చూస్తున్నారు? ఇక్కడ మనుషులు చూసి ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. అయ్యా, ఈ బిడ్డ ఒకప్పుడు ఇలాగున్నాడు, ఒకప్పుడు తిరుగుబాటు చేయవాడుగా ఉన్నాడు, ఒకప్పుడు చాలా అతని యొక్క స్వార్థపరుడుగా ఉన్నాడు, ఇప్పుడు దేవుని కలిగిన తర్వాత అతడు దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నట్ట. మనుషులంట దేవుణ్ణి గణపరుస్తుంటారంట. పరలోకమున్న తండ్రి ఏం చేస్తాడు? మహిమపరచబడతాడంట. ఒక హింసకుడు, ఒక దోషకుడు, హానికరుడు ఒక మంచి పనులు చేస్తున్నాడు, ఒక సమాజానికి ఉపయోగకరంగా ఉంటున్నాడు, లేదా ఒక సమాజమును ఉద్ధరించడానికి తాను ప్రాణములతో సహా ద్వేషిస్తూ ఖర్చు అయిపోతున్నాడు, అవసరమైతే అనేకమైన వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు అతడు త్యాగపూర్వకముగా నిలబడుతున్నాడు అన్నప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేని బట్టి? మన యొక్క మంచి పనులు బట్టి. మనం సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి పనులు మాత్రమే మనము నేర్చుకోవాలి. అంతేగాని అసలు పాస్టర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, అసలు పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాడు, ఏం చేస్తాడు. ఇటీవల కాలంలో నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందో ఐలో బెనీట్లో వాక్యం చెప్పా. అక్కడ వాక్యం చెబితే దాన్ని ఇప్పుడు ట్రెండ్లో పెట్టి ఇది ఈ నిమిషాల దగ్గర నుంచి ఇక్కడి నుంచి చూడండి, మరి ఏముందో దానిలో నాకేం అర్థం కావట్లే. మరి వాళ్ళకి ఏమి అక్కడ నా గురించి ఒక బెజ్జాలు కనిపిస్తున్నాయో నాకు అర్థం కావట్లే. అంటే కొంతమంది ఏంటంటే ఎదుటివానిలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు చూడటానికే ఇష్టపడతాం, కానీ దేవుని దగ్గర మన సంగతులు ఏంటి, మనం సరి చేసుకోవాల్సింది ఏంటి, నేను వచ్చింది దేనికి, నేను ఏ విధముగా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, నా వచ్చేటువంటి పనులు ఏంటి, ఇవి మనం మర్చిపోతాం. వచ్చిన పని మనం మర్చిపోతే ఎట్లా? మనం దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన పని ఏంటి? కనుక నేర్చుకోవాల్సిన దాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు అదేంటంటే ఒక పని కట్టుకుని ఎవరికైతే వాట్సాప్లు ఉన్నాయో, ఎవరికైతే ఈ ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరికీ మళ్ళీ నేను అనుకుంటున్నా నా వాక్యం అందరికి స్పెండ్ అవుతుందిలే, చాలా అందరూ మంది చూస్తున్నారు. ఏంటంటే ఒక శ్రమ ఒక మేలు, ఒక శ్రమ నా యొక్క సామర్థ్యత ఏంటో నా వాక్యము ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. అది కక్ష చేతనైనా విషయం చేతనైనా వారు ఏం చేస్తారు? దాన్ని శ్రద్ధగా వింటాడు. వింటే జ్ఞానం వస్తుంది. వింటే ఏమొస్తుంది? ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. ఆ రోజు నేను చెప్పిన వాక్యం వింటే ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. నేను చెప్పినటువంటి ప్లేస్లో నా గురువులు ఉన్నారు, నాకు విద్య చెప్పినటువంటి నా ప్రిన్సిపల్ గారు ఉన్నాడు, అక్కడ దైవజనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చదువుకున్నటువంటి వారు. ఐలో బెనెడిక్ట్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను చెప్పింది. అది ఎక్కడో చిల్లర రోడ్ల మీదుగా చెప్పింది. నేను ఒక బాధ్యత కలిగి చర్చిలో చెప్పాను. ఆ చర్చిలో తప్పు చెబితే ఊరుకుంటారా? నా గురువు ముందు నేను తప్పు చెబితే ఊరుకుంటారా? కనుక నా యొక్క సామర్థ్యత, నాకున్నటువంటి దేవుని యొక్క కృప ఏదైతే ఉందో దాన్ని నేను అక్కడ ఉన్నది మాత్రమే చెప్పాను. అబద్ధాలు మాత్రం చెప్పాల్సిన పని లేదు. నేను ఉన్నటువంటిది దైవ పులిపేట మీద. ఈ పులిపేట మీద ఉండే అబద్ధాలు ఆడాల్సిన పని ఏమి నాకేమి లేదు. అందుకు బైబిల్ మనకు చెప్పేటువంటి బోధ ఏమిటంటే సత్క్రియలు చేయడం ద్వారా దేవుని మనం ఏం చేస్తాం? మహిమపరుస్తాం. ఇప్పుడు మన జీవితాలలో ఒకప్పుడు దేవునికి హింసకుడుగా దోషకుడుగా బ్రతికాం కదా, ఇప్పుడు మనం మంచి పనులు చేయాలి, ఇప్పుడు ఆయనని గణపరచాలి, పరలోకానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంటుంది, కానీ ప్రభు మోసేటువంటి సిలువను మోయటానికి మాత్రం ఎవరు ఇష్టపడం. కానీ పరలోక భోజనం, పరలోక ఆనందము, సంతోషం అందరికి కావాలి. కానీ ఆ పరలోకము కొరకు ఏ సిలువైనా, ఏ బాధలైనా, ఏ కష్టమైనా పడటానికి మాత్రం వద్దునైనా నాకు ఇది. మనిషికి కావాల్సింది ఏంటంటే సుఖం కావాలి, మనిషికి కావాల్సింది అంటే పేరు కావాలి, మనిషికి కావాల్సింది ఏంటంటే అందరూ నా మాట వినాలి. కొంచెం శ్రమైన, బాధ అయినా, కష్టమైన మనం దానిని ఇష్టపడలేం. మంచి భోజనం చేసేటప్పుడు దానిలో ఏదైనా ఒక చిన్న రాయి వస్తే ఎంత కోపం వస్తుందో కదా. అప్పుడు దాకా భోజనం బాగానే తింటాం, ఆ రాయి రాగానే భార్యని ఇసుకుంటాం, ఎక్కడ పెట్టుకుని ఉండావు చూసారా. అప్పటి వరకు కూడా ఆమె కష్టము, ఆమె యొక్క శ్రమను ఆయన గుర్తించలేకపోతున్నాడు. ఎంత కష్టపడితే కానీ అంత రుచికరమైన భోజనం ప్లేట్లోకి వస్తుంది. ఆ చిన్న రాయి ద్వారా భార్య మీద కోపడటం, భార్యని ద్వేషించడం, భార్యని అసహించుకోవటం మనం చూస్తున్నాం. చాలామంది యొక్క జీవితాలు ఇలాగే ఉన్నాయి. అక్కడ శ్రమ ఎక్కువగా ఉంది, ఏదైనా ఒక చిన్నది ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి?
వ్యక్తిని బ్లేమ్ చేయాలి, ఆ వ్యక్తి మీద ఏదో ఒకటి మనం కక్ష సాధించాలి. సంఘంలో ప్రేమ ఉంది, ఆయన గౌరవాలు ఉన్నాయి, దాన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలి. అప్పుడు నా మాట వింటారు, నేను అనుకున్నది ఏదో చేయాలి. చూసారండి, అంటే ఎవరి ఆలోచన ప్రకారం వారు దైవభక్తిలో మనం ముందుకి వెళుతున్నాం. అక్కడ ఏంటంటే నువ్వు ఎలా ఫలిస్తున్నావు, నువ్వు ఎలాంటి మంచి పనులు చేస్తున్నావు, దీనికి ఎవరు జవాబుదారంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు, ఎవరు మంచి పనులు చేస్తున్నారో వారికి దేవుడు సపోర్టు చేసి ఆ మంచి పనులు చేయటానికి వారికి దేవుడు ఏం చేస్తాడని అనేకులను దేవుడు వారి పక్షాన దేవుడు సమకూరుస్తాడు. వాక్యం నుంచి చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. చూసారా, అన్యజనులు ఎదుట ఎక్కడైతే మనకు దూషణ ఏమైతే వస్తుందో అక్కడ మనం ఏం చేయాలంటే వారి ఎదుట వారికి మంచి వారు ఆ దుష్క అక్కడ అనేకమైనటువంటి పరిస్థితులు నిందలు మన మీదకి వస్తున్నాయి కదా. అప్పుడంట అన్యజనులు మన దగ్గర చూస్తున్నటువంటి అంటే మన సాక్ష్యాన్ని ఇప్పుడు మనం ఎలాగూ రెస్పాండ్ అవుతాం, ఇప్పుడు మనం ఎలాగ స్పందిస్తాం, ఇప్పుడు మనం ఎలా వాడితో మనం మాట్లాడుతాం అనేటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని అక్కడంటే మనము ఆ మంచి ప్రవక్తలతో ఏం చేయాలి, అక్కడ మనం ప్రవర్తించాలి. మన ఒక మంచి ప్రవక్తలతో అంటే ఒక మంచి సత్క్రియలతో. ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ హింసించబడుతుంది, ఆయన గాయపరచబడుతున్నాడు, ఆయన మీద చెడ్డ మాటలు అబద్ధముగా వేస్తున్నారు. అక్కడ దేవుడు ఒక వదకు తేబడిన గొర్రెవేలే ఆయన ఏమవుతున్నాడు, అక్కడ ఆయన చంపబడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన యొక్క సత్క్రియ ఏమిటంటే వీరేమి చేస్తున్నారు, వీరు వేరుగురు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు ఆయన చేసేటువంటి ఆ సత్క్రియను ఎవరు చూశారు, అక్కడ ఉన్నటువంటి దొంగ చూస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు అంటే ఈయన నిజముగా నీతిమంతుడే, ఈయనకి నిజముగా పరలోకం ఉన్నది, ఈ నిజముగా దైవ కుమారుడే అని చెప్పేసి ఈ శిక్ష మాకు తగింది, కానీ ఆయనకి మాత్రము తగింది కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకున్నారు, అందరూ మారుమార్చి పొందేశారు. సత్క్రియల ద్వారా నేను హింసించేవారు, నేను దూషించేవారు కూడా ఏమవుతారో తెలుసండి, దేవుని బిడ్డలుగా మార్చబడతారు. మన సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మంచి పనులే మనం చేయాలి, మంచివారుగా మనం ఉండాలి. ఇదే ఆశ. ఎందుకనంటే ఈ లోకములో మన జీవితం ఎంతకాలమో ఎప్పటి వరకు మనకు తెలియదు. ఈ ఉన్న కాలంలోనే తల్లిదండ్రుల కొరకు, కుటుంబం కొరకు, ఉద్యోగాల కొరకు అనేకమైన మన బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా సమయం అయిపోతుంది. కాస్త ఉన్న సమయంలోనైనా దేవునికి బుద్ధి కలిగి కాస్త భక్తి చేస్తే మనం చనిపోయే తరువాత అయినా అనేక మంది మన గురించి మంచిగా చెప్పుకుంటారు. ఒక మంచి బిడ్డ అండి, దేవుని కొరకు బ్రతికిన కొద్ది కాలమైన చాలా నమ్మకముగా మంచి పనులు చేస్తూ సమాజానికి మంచిని చూపిస్తూ చనిపోయాడండి. ఆ విధమైనటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. మనం ఎప్పటికి కూడా ఒక అజ్ఞానులాగానే దేవుని దగ్గరికి వచ్చి వాక్యం మనకు బోధిస్తున్నా, మనకు అర్థమవుతున్నా, దాన్ని ఇంకా అర్థం చేసుకున్నటువంటి వాడిని అజ్ఞానులాగానే నీవు ఉన్నట్లయితే నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఎవడు బాగు చేయలేడు. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపవచ్చు, కానీ నటించేవాడిని అస్సలు మన వాడిని లేపలేం. నిద్రపోయేవాడు తునుబడి లేస్తాడు పిలవగానే, నటించేవాడైతే అసలు అంటే ఈ లేపుతుంటే లేవద్దు అనుకున్నవాడు నటిస్తున్నాడు కదా, ఇక నువ్వు ఎంత చెప్పినా లేవడాక, ఎంత పిలిచినా గగ్గోలు పెట్టుకుని లేవడు. చాలామంది జీవితాల్లో ఈ భక్తి అనేటువంటి దానిలో వారు అలాగే ఉన్నారు, అందుకే వారు మేలుకోవట్లేదు. వెలుగు నీ మీదకు వచ్చింది, లెమ్ము తేజరేము, నీ ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు. దేవుని వెలుగు వాక్యం అనేది మన దగ్గరికి వస్తున్నప్పుడు మన బంధకాలు, మన బంధించబడినటువంటిది లేక దేవునికి వ్యతిరేకమైనటువంటిది అయితే దాన్ని దులుపుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము మార్పులోకి రావాలి. ఎందుకనంటే నీ దేహము దేవుని ఆలయము, ఆయన నిన్ను కొన్నాడు, దానితో నువ్వేం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి.
నీ దేహముతో నువ్వు దేవుని మహిమపరచలేకపోతే, నీ దేహం బలంగా ఉన్నా, అందంగా ఉన్నా, డబ్బులు సంపాదిస్తున్నా, ఎంత జ్ఞానముకున్నా అది వేస్ట్. అది శూన్యము. అది లోకానికి ఉపయోగపడుతుందేమో కానీ దేవునికి ఉపయోగపడదు. దేవునికి ఉపయోగపడినటువంటి జీవితం ఎవరికి కావాలి? దేవునికి ఉపయోగపడినటువంటి నీ జ్ఞానం ఎవరికి కావాలి? నీ తెలివితేటలు ఎవరికి కావాలి? కనుక దేవుని పిల్లలు అనేవారు ఎవరికి ఉపయోగపడాలంటే మనం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడుతూ మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఏదైతే ఒక మంచి పనిని, ఒక సత్క్రియలను చేస్తూ అనేకులను ద్వేషించే వారిని సహితము మనం ప్రేమించేవారుగా వారిని దేవుని యొద్దకు మనం నడిపించుకోవాలి తప్ప మన జీవితాలలో ఎదుటివాడిని అవమానపరచడానికో, ఎదుటివాడిని మనం గాయపరచడానికో, ఎదుటివానికి మనం ఏదో ఇబ్బందిని కలిగించడానికో మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి వీలు లేదు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాలుగోదిగా మనం చూసినట్లయితే, ఎవరైనా బాధను అనుభవించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఎవరైనా బాధను అనుభవించడం ద్వారా మనం ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనకు బాధలు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి. వీటి ద్వారా మనం ఎవరిని మహిమపరచాలి? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత దేవుని దగ్గరికి వెళుతున్నాను, నాకు దేవుడే నాకేం సహాయం చేశాడు, నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి, నేను ఎందుకు ప్రభు బలంలో ఉండాలి అంటే మనం దేవుని ఏం చేసిన వాళ్ళం అవుతాం? బాధ పెట్టిన వాళ్ళం అవుతాంగా. మన దేవుణ్ణి మనం దుఃఖపెట్టిన వాళ్ళు అవుతాం కదా. అంటే మనం జీవితాలలో అనేకమైన శ్రమలు, బాధలు అనేవి మనిషిగా పుట్టిన తర్వాత శరీరంతో మనం ఉండగా అందరికీ వస్తాయి. డబ్బులు ఉన్నవాడికి వస్తాయి, డబ్బు లేని వాడికి వస్తాయి, ఆరోగ్యం ఉన్నవాడికి వస్తాయి, ఆరోగ్యం లేని వాడికి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఈ శరీరం యొక్క గుణం అంతే, ఈ శరీరం యొక్క పరిస్థితులు అంతే. ఈ శరీరముగా ఉన్నంత వరకు జ్వరాలు వస్తాయి, బాధలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి మన మీదకి. ఇవన్నీ వచ్చాయి కదా అని దేవుడు లేడందామా? ఇవన్నీ వచ్చాయి కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటలేదు అందామా? దేవుడు నాకేం సహాయం చేయట్లేదు అందామా? దేవుడిని మనం తక్కువ చేద్దామా? కనుక నీకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కలిగిన తరువాత నువ్వు శ్రమలలో కూడా, బాధల్లో కూడా ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. వాక్యాలు మనకు చెబుతున్నాయి, ఈ దేవుడు మనకు చూపించేటువంటిది. అందుకే ఆయనకి అన్ని శ్రమలు, అన్ని బాధలు ప్రభు వారికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడంటే, దేవుడు తనకు అప్పగించిన పని నమ్మకముగానే చేస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రభు మనకు వేసిన మార్గం ఇది, ఆయన వేసిన ఒక బాట. ఆయన బాటలో నడవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మన ఇష్టానుసారంగా నడవటానికి కాదు. మన జ్ఞానం పక్కన పెట్టాలి. దేవుడు ఏదైతే మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ జ్ఞానం ప్రకారం మనము నడుచుకోవాలి. ఇదే క్రైస్తవ్యం. ఇది మనం చేయటం ద్వారా, ఈ మంచి పనులు చేయటం ద్వారా, ఈ విధంగా మనం చక్కగా నడుచుకోవటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, శ్రమలు అనేవి సహజంగా వస్తాయి మానవ జీవితాల్లో. శ్రమలు అనేవి మానవ జీవితంలో సహజంగా వస్తాయి. ఎందుకనంటే మనిషి యొక్క జీవితంలో ప్రేమలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి, పగలు ఉంటాయి, రకరకాల పరిస్థితులన్నీ ఉంచబడుతుంటాయి. కానీ ఈ మనిషి అందరిని ఒకే కోణంలో చూడరు, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కోణంలో చూస్తూ ఉంటారు. కనుక ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు మనుషులందరూ కూడా ఇలాగే ఉంటారు అని మనం అనుకోవటానికి వీలేదు. ఎవరైతే నీ పట్ల ప్రవర్తిస్తున్నాడో ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తాం, ఆ వ్యక్తిని మనం మాట్లాడతాం, ఆ వ్యక్తిని గురించే మనం మాట్లాడతాం, ఆ వ్యక్తి కరెక్ట్ కాదని చెబుతాం. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైనా బాధ అనుభవించడం ద్వారా మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16 వచనం చదువుదాం. 4వ అధ్యాయం 16 వచనం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, అది క్రైస్తవుడు అయినప్పుడు ఏమొస్తాయంటే బాధలు వస్తాయిగా. ఇప్పుడు మనకి బద్ధశత్రువు సాతాడు. ఇప్పుడు సాతాను నుండి మనం వచ్చేసాం బయటికి. ఇప్పుడు సాతాడు ఏం చేస్తాడు? మన మీద ఫైట్ చేస్తాడుగా. ఇప్పుడు శత్రువులుగా మనకు బాధలు వస్తాయిగా. ఇప్పుడు మనం బాధలు అనుభవించాలిగా, అనేక కష్టాలు మనం అనుభవించాలిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీకు ఈ బాధలు వస్తున్నాయి కాబట్టి ఈ బాధలు ఏం చేయాలంటే క్రైస్తవుడుగా అనుభవించాలి. మన ప్రభు అలాగే అనుభవించాడు, అలాగనే ఆయన ఏం చేశాడు? ఆ బాధలన్నింటిని జయించాడు. అదే విధముగా దేవునికి మహిమకరముగా ఉన్నాడు. అంటే ఈ బాధలు క్రైస్తవ జీవితంలో సహజంగా వస్తాయి, కానీ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి
దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. నేను క్రైస్తవునయ్యాను, అందుకే నాకు ఈ బాధలు వస్తున్నాయి. ఈ బాధలు భరించి నా క్రైస్తవ్యంలో నా నీతిని, నా భక్తిని నేను సమాజానికి చూపిస్తాను. అదే మనం చేయాలి, మనం చూపించాల్సింది. అలా చూపించి మనం నిలబడి మనం ఏం చేయాలి? దేవుని పనిని ముందుకి మనం తీసుకెళ్ళాలి. సమాజంలో ఒక క్రైస్తవ పట్ల అనేకమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు, ఉన్నాయని చెప్పేసి మన క్రైస్తవ్యాన్ని, దేవుని యొక్క మంచి పనులు ఆపలేముగా దానిని. మనం ఏం చేయాలి? దానిని ఆ శ్రమలు బాధలు భరిస్తూనే సహిస్తూనే ఆ మంచి పనిని చేయటానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. గర్వముగా మనం ఏం చేయాలంటే ఆ పనిలో మనం కరిగిపోతూ దేవునిని మహింపరచ. అది క్రైస్తవ్యంలో దేవుడు మనకు నేర్పించే పాఠం. ఆయన క్యాండిల్గా కరిగిపోయాడు కదా. ఆయన లోకానికి వెలుగునిస్తే ఏం చేశాడు? చీకటిని పారద్రోలుతూ వెలుగుతో ఆయన ఏమైపోయాడంటే నిలువెల్లా కరిగిపోయాడు మన ప్రభు. క్రైస్తవ్యం కూడా అంతే. దేవుని పిల్లలు ఈ 40 దినాల ద్వారా ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు చెప్తున్నాను, మనం నేర్చుకోవాలి. ఈ 40 దినాల ఉపవాస కొడుకు ద్వారా మనం దేవునికి దూరంగా ఉంటే దగ్గరకు రావాలి, మనం మార్చబడాలి, సంఘము మార్పు చెందాలి, రూపాంతరము చెందాలి. ఇంకా అనేకులు సంఘములోనికి చేర్చబడాలంటే మన సత్క్రియలు ప్రజలు చూసేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఏ సంఘం అయితే మనము ఒకప్పుడు వెనుకపాటుగా ఒకవేళ ద్వేషాలతో ఒకవేళ మన సంఘంలో భక్తి లేదని ఒకవేళ అనిపించుకున్నాం, ఆ నింద పోవాలంటే ఏమవ్వాలి? ఆ సంఘములో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి? భక్తిగా మనం ఉన్నప్పుడు ఎవర్రా చెప్పింది? ఆ సంఘములో ఉన్న ప్రార్థన, ఆ సంఘములో ఉన్న వాక్యము, ఆ సంఘములో ఉన్న విశ్వాసులని యొక్క ఆ మంచి పనులు ఏ సంఘానికి లేవని వారు చిగ్గు తెచ్చుకునేటట్లుగా మనం ఎలా ప్రవర్తించాలి? అదే మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోవటానికే ఈ భక్తి, ఈ వాక్యము, ఈ సహవాసము, ఈ శ్రమ, ఇవన్నీ కూడా దీని కొరకే. ఇప్పుడు ఈ 40 దినాలు ఇంత మనం ప్రార్థన చేస్తూ ఈ 40 దినాలు ఈ కుడుకులు పెడుతున్నామంటే అదే బయట పెడితే ఒక 500 1000 రూపాయలు లేదా 100 200 ఇస్తారుగా, అది నాకు ఆదాయమేగా. మనం ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నామంటే డబ్బులు కాదు మనకు ముఖ్యము. మన జీవితాల్లో మన భక్తిని మనం చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి మంచి మాటలు. అందుకే మనం ఏం చేయాలంటే ఎవరైనా బాధను అనుభవించడం ద్వారా క్రైస్తవుడిగా మనం ఏం చేస్తాం? దేవునిని మహిమపరుస్తాం. బాధలు వస్తాయి, ఏమి దుఃఖపడవద్దు. శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకని? అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా పట్టడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డ పక్షంగా దేవుడు ఉంటాడా? దేవుని పక్షంగా దేవుడు ఉంటాడా? మరి దేవుడు తన బిడ్డల పక్షంగా ఉన్నప్పుడు తన బిడ్డలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లగలదా? ఏదైనా చేయగలదా? కనుక మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే మనం చక్కగా దేవుని యొక్క బిడ్డలుగా మనము నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వదిగా మనం చూసినట్లయితే అన్యజనుల్లో మంచి ప్రవక్తను కలిగి ఉండటం వల్ల మనం దేవునిని మహిమపరచవచ్చు. ఎక్కడ ఉండాలి మనము? అన్యజనులు మన ప్రవక్తను ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అంటే క్రైస్తవుడు అనేవాడు ఇలా ఉంటాడు అనేది మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా ఏం చేయాలి? వారికి రూపించాలి, అక్కడ చూపించాలి. అంటే దేవుని రాజ్యము మాటలతో భోజనంతో కూడింది కాదు. అది దేనితో కూడింది? అది క్రియలతో, నీతితో కూడినటువంటిది. అలా నువ్వు చేయాలి. నీ దగ్గర నీతి ఉండాలి, నీ దగ్గర క్రియలు ఉండాలి, నీ దగ్గర భక్తి ఉండాలి. అది పరలోక సంబంధమైనటువంటి మంచి పోరాటం. అది లేకుండా నువ్వు మంచి పోరాటం ఏం చేస్తావు? సంఘానికి మనం ఏం చేయగలుగుతాం? మనలో భక్తి లేకుండా, మనలో నీతి లేకుండా, దేవునికి భయపడేవారుగా కాకుండా మనం ఏం చేయగలుగుతాం? ఒక శరీర సంబంధంగా మనం ఏం చేయగలుగుతాం? ఒక శరీర సంబంధమైనటువంటి ఆ జ్ఞానంతో మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మన పౌలుని సౌలుగా ఉన్నప్పుడు మనం చూస్తే సంఘాన్ని హింసించాడు. ఒక దేశం యొక్క ఒక అధికారిగా ఆయన హింసించబడటానికి లేదా సంఘాన్ని హింసించడానికి ఒక అధికారం పొందిన వాడికి ఉండి అనేకమైనటువంటి హింసాత్మక చేశాడు. సంఘాన్ని ఏం చేయగలిగాడా? చివరాఖరికి ఏం చేశాడు? ఏ సంఘమునైతే హింసిస్తున్నాడు ఆ సంఘముని మరలా ఏం చేశాడు? కట్టడానికి ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు నేను ముందుగా ఉంటానన్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు జ్ఞానము కలిగి లేకపోతే ఈ లోకములో ఒకవేళ అన్ని విధాలు నాకు అంగులు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు ఏమీ చేయలేవు. కానీ విధేయత కలిగి ఉండటం వాళ్ళ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక బలమైన సాధనముగా అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు.
అలా వాడుకోకపోతే, అలా మనం వాడబడకపోతే, మన అజ్ఞానం బట్టి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని కూడా మనం ఏం చేసుకునే వాళ్ళు అవుతున్నాం, వృధా చేసుకుని మనం పాపంలో పడిపోతున్నాం. ఈ లోకంలో వయసు ఉండగానే మనం చేయాలి. ఇక్కడ ఈ వయసు కూడా అజ్ఞానముగా నువ్వు ఉంటే రేపొద్దున్నే నీ ఆరోగ్యానికి లెక్క చెప్పాలి, నీ డబ్బులకు లెక్క చెప్పాలి, నీ ప్రవర్తన లెక్క చెప్పాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్టు నువ్వు ఏం చేసావు కూడా లెక్క దేవునికి అన్నీ చెప్పాలి. జాగ్రత్త. ఇక్కడ కాదు, రేపు దేవుడు చెప్పబోతున్నాడు. మానవ జీవితంలో మానవునికి ఆయుష్ ఎంతకాలం ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయుష్ను బట్టి 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చేసినా కానీ నేను చిన్నపిల్లోడినే అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీ వయసు దేవుని తెలియదు. పుట్టించినోడికి మనం ఏదో రంగులు వేసుకున్నంత మాత్రాన, లేదా మనం ఏదో చేసినంత మాత్రాన మన వయసు తెలియదా దేవునికి? ఇప్పుడు నీ వయసు ఇంత వెళ్ళిపోతుందంటే నేను 70కి దగ్గరకు వస్తున్నాను అంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? పొళ్ళుడిపోతున్నాయి అంటే ఏంటి సంగతి? అయ్యా పొళ్ళు పట్టు పోయినాయి, దృష్టి పోయింది, ఇనుకుడు పోయింది, కళ్ళు చూపు పోయింది అంటే నువ్వు కాటికి దగ్గర అవుతున్నావు. ఎప్పటికైనా దుర్దినము రాకమునిపే సృష్టికర్తను. అదే కదా చెప్పేది ప్రసంగి 12వ అధ్యాయంలో చెప్పేది. అంటే మానవుని జీవితాల్లో మనిషికి ఏం కావాలంటే నీ ఆయుష్ను బట్టి అయినా బుద్ధి తెచ్చుకోవాలి. నీ జీవిత విధానం బట్టి ఇక పూర్తయ్యే దినం వచ్చేస్తుంది, భూమి నుంచి వెళ్ళిపోయే దినం వచ్చేస్తుంది. రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఇకనైనా నేను మంచిగా, అది మనం ప్రశ్న వేసుకోవాలి. అది కూడా మనం చేయలేకపోతే నీ అజ్ఞానానికి నీ శరీరం చెబుతుంది నీ మోకాళ్ళు వంగో, అంతే కదా, నీ శరీరం సహకరించదు అంటే ఇక నా బ్రతుకు, నా శక్తి అంతా తగ్గిపోతుంది. నేను ఇకనైనా నా జీవితంలో భక్తి కలిగి నేను దేవునికి లోబడి బ్రతకాలి అన్నటువంటిది మనకేముండాలి? ఆలోచన ఉండాలా? అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. కనుక మన జీవితాల్లో సంఘము ఎలా ఉండాలి అంటే, ఎలాగుంటే మనం దేవుని మహిమపరుస్తామంటే స్తుతియాగము చేయడం ద్వారా దేవునిని మహిమపరుస్తాము. మనం బహుగా ఫలించడం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము. సత్క్రియలు చేయడం ద్వారా దేవునిని మహిమపరుస్తాం. ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించడం ద్వారా దేవునిని మహిమపరుస్తాము. అలాగనే అన్ని జనుల్లో క్రైస్తవుడు ఏం చేయాలంటే మంచి ప్రవక్తను కలిగి ఉండటం వల్ల దేవునిని మనం మహిమపరుస్తాం. కనుక పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 12 చదవండి. 2:12 చదవండి. ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయంలో వారు నీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవక్తను గలవారై ఉండవలనని అది బ్రతిమలాడుకొనుస్తున్నాను. వారి మధ్య మనం ఎలా ఉండాలి? మంచి ప్రవక్తను కలిగి మనం ఉంటుని బట్టి ఏమవుతుంది? వాళ్ళకి సిగ్గు వస్తుంది కదా, మనం ఏదో అనుకున్నాం, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకున్నాం. లేదండి, వాళ్ళు మంచి ప్రవక్తను కలిగి ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళని చూసి మనము మాట్లాడవలసింది, మనం చేస్తున్నది తప్పు అనేటువంటిది వారు అర్థం చేసుకునేటట్లుగా మన ప్రవక్తను ఉండాలట. అది దేవుడు తన బిడ్డలకు శిష్యుల ద్వారా నేర్పిస్తున్నటువంటి ఒక మంచి పాఠాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘము ఆ విధంగా ఏం చేయాలంటే దేవునిని మనం మహిమపరచాలి తప్ప మన యొక్క ఆశలు కోరికలు తీర్చుకోవడం ద్వారా వీళ్ళు ఏంటంటే బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని పిల్లలమని చెప్పేసి వీళ్ళు బాప్తిసాలు తీసుకున్నారు. కానీ వీళ్ళు దేవుని బిడ్డలుగా వారి జీవిత విధానాలు, వారి ప్రవర్తన ఉండలేదని మనల్ని చూసేవారు దేవుని నామాన్ని అవమానపరిచేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. అందుకంటాడు, నిన్ను బట్టి నా నామము అన్ని జనుల మధ్య దూషించబడకూడదు. కనుక దేవుని యొక్క నామము గణపరచబడాలంటే మన ప్రవక్త జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని బిడ్డలుగా నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కూర్చోవటం, నువ్వు నిలబడటం అంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్లుగా ఎవరు నిన్ను గురించి మాట్లాడరు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఏంట్రా తల పైకెత్తి గర్వంగా మాట్లాడుతున్నాడు, ఏంటి విధేయత లేదా, వినయం లేదా, భయం లేదా? ఈ మాటలు ఎక్కడ వస్తాయంటే దేవుని కలిగిన తర్వాతే అందరూ మనల్ని అంటారు. అది లోకములో ఉన్నవాడు ఎలా మాట్లాడినా, ఎలా తిరిగినా, ఎలా జీవించినా అతను ప్రశ్నించేవాడు ఎవరు ఉండరు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మన నడక, మన పడక, మన వస్త్రధారణ, మనం జీవించే జీవితం అందరూ కూడా ఏం చేస్తారు? ప్రతి ప్రశ్నలు వేస్తారు.
అందుకే జాగ్రత్తగా మన జీవితాన్ని మనము చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇలా మనం ప్రవర్తించడం బట్టి అన్యజనులు మన మీద ఏలెత్తి చూపించడానికి వీలు లేకుండా మన జీవితాలు ముందుకు వెళ్ళాలి అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఇక మనం ఆరోదుగా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల దేవుని మనము మహిమపరుస్తాం. ఎలా ఉండటం వల్ల? కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. మరొకసారి చదవండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఒక అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు లేరా? మేలు పొందిన వాళ్ళు. ఇప్పుడు చాలామంది వచ్చి మేలు పొందుతున్నారు కదా. మరి కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి దేవునికి ఏదైనా ఇవ్వాలి లేకపోతే దేవుని మాట వినాలి అనేటువంటి వాడు ఒక్కడేనా? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి బాగుపడ్డారు కదా. వచ్చింది ఎవరు? ఒక్కడే కదా. మిగతా వాడు బాగుపడలేదా? మిగతా వాళ్ళకి దేవుడు ఏం చేయలేదా? వాళ్ళు దేవునికి చెందినవాడేం కాదా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్హత ఏమి లేదా? అంటే అనేక మంది మేలు పొందవచ్చు, కానీ అనేక మంది దేవుని పట్ల కృతజ్ఞత చూపించలేకపోతున్నారు. అందుకే కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతున్నారని మనం పాట పాడుతాం. బైబిల్ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో, మన అనుభవాల్లో మనకేముంటుందంటే కృతజ్ఞత ఉండదు. ఇది నా కష్టం, నా సంపాదన, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని నేను డబ్బులు జీతం సంపాదించుకుంటున్నాను అంటాం. ఎదుటివాడిని మాత్రం ఆడే కష్టపడినట్లుగానే, వాళ్ళే చదవనట్లుగానే, వాళ్ళు ఊరికినే వచ్చి సేవ చేస్తూ సంపాదించుకుంటున్నట్టు నిందలేసేస్తాం. నోటి మాటేగా. మనమైతే ఎన్నైనా సంపాదించుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. సేవకుడు మాత్రం ఏం చేయకూడదు? సంపాదించుకోకూడదు, తినకూడదు, కట్టుకోకూడదు. ఏమి? ఎంత స్వార్థం అండి ఇది! అసలు దేవునికి అలాంటి స్వార్థం ఉంటే మనుషుడిగా మనం ఇక్కడ కూర్చోగలమా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీర సంబంధమైన ఈ స్వార్థాన్ని మనము విడిచిపెట్టాలి, త్యజించాలి. దానిని ఒక మంచి వారికి రూపాంతరము చెందాలి. అప్పుడే నీ దేవుని కొరకు వాడబడటానికి, వాడుకోవటానికి దేవుని ఇష్టపడతాడు. నీ స్వార్థము ఉన్నంత కాలము నీ బ్రతుకు ఎలాగే ఉంటుంది. నీవు ఏమీ చేయలేవు, నీవు ఎవరికి ఉపయోగకరంగా ఉండవు. నీ జీవితము అలాగే ఒక ప్రత్యేకంగా అలా ఉండిపోతుంది తప్ప దేవునికి ఉపయోగకరంగా మనం ఏమీ చేయలేము తప్ప మన జీవితాల్లో చాలా నష్టం అనేటువంటిది మనం చూడాల్సి వస్తూ ఉంటుంది. కనుక కృతజ్ఞత అనేటువంటిది అనేక మందిలో లేకపోవటం, ఒక అన్యుడు మాత్రమే ఆ కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి రావటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మన జీవితాల్లో మనకేముండాలి? కృతజ్ఞత కలిగి ఉంటేనే మనం ఏం చేస్తాం? దేవునిని మహింపరచగలుగుతాం. ఆ కృతజ్ఞత కలిగినటువంటి హృదయము, ఈరోజు దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు అనేటువంటి ఆ హృదయం మనలో ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం? గర్వాన్ని విడిచిపెడతాం, అన్నిటిని విడిచిపెడతాం. మనలాగా అనేక మంది చదువుకున్న అనేక మంది లేదే, అనేక మంది ఎండడానికి మనం పని చేసుకుంటున్నారే. మనకు దేవుడు ఈ విధమైనటువంటి ఆ కృప ఇచ్చాడంటే అది భాగ్యం కదా, అది దేవుడు చేసిన మేలు కదా, ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కదా. మనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ బాగుపడ్డారా? మనం చూడాలి, సమాజంలో మనం చూడాలి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనతో చూడాలి, మనతో ఎదిగిన వారిని చూడాలి. వారికి లేని ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుడు నీ పట్ల చేసే మేలు. కృతజ్ఞత ఏది నీ దగ్గర? ఆ కృతజ్ఞత లేనటువంటి జీవితాలు దేవునికి దగ్గరగా ఉండలేవు, రక్షణ మార్గంలో నడవలేవు, దేవుని కొరకు ఏ మంచి పనులు చేయలేవు, దేవుని కొరకు వారు ఏమీ కృతజ్ఞత స్తుతులు కూడా చెల్లించలేరు. వారు కూలిపోతారు. వారు ఎప్పటికప్పుడే దేవునికి శత్రువులుగా వారి జీవితాల్లో నాకు దేవుడు ఏం చేశాడు అనేటువంటి స్థితిలోని వారు మిగిలిపోతూ ఉంటారు. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే, ఏమి చేసినా దేవుని మహిమ కొరకే మనం చేయాలి. మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకే మనం చేయాలి. ఏది చేసినా ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకే చేయాలి. నీ జీవితంలో ఇది నాది అంటకు వీల్లేదు, ఇది దేవుని మహిమ కొరకే మనం చేయాలి. ఆ రోజు నా ప్రసంగంలో చెప్పింది ఏంటంటే,
నా సంఘం ఇచ్చింది ఇది, దానికి నేను ఇంత ప్రోత్సాహపరుస్తూ దేవునికి నేను ఇలా చేశాను. నాకు ఇచ్చిన దానిలో నేను ఇంత బాగా దేవునికి ఇస్తున్నాను. నా సాక్ష్యం చెప్పడం కూడా తప్పుగానే, నేను చేస్తున్న పనులు చెప్పడం కూడా తప్పుగానే. దేవుడు ఏమంటున్నాడు? నీ సత్క్రియలు చూపించాలన్నాడుగా. చూపించాలిగా. మనం చూపిస్తేనే కదా నేర్చుకునేది. ఓహో, నేను కూడా ఇలా చేయాలి కాబోలు, నేను ఇక్కడ ఇలా ఇవ్వాలి కావాలి, నేను ఇలా దేవుని కొరకు నేను డబ్బులు త్యాగం చేయాలి కావాలి. వచ్చేది అప్పుడే కదా వచ్చేది. అంటే మనం చేయాల్సిన దాన్ని మన సమాజానికి ఏం చేయాలి? నేర్పించడానికి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుందంటే సమాజానికి నేను చేయాలి, నేర్పించాలి. నేర్చుకునేవాడు ఉంటాడు, నేర్చుకునేవారు ఉంటారు. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్పిన మాట కొద్దిమంది అయినా వింటారు కదా. నేను అసలు మనం చెప్పకపోతే నువ్వే నేర్చుకుంటా, నీకేం అర్థం అవుతుంది? అందుకే దేవుడు తప్పు చేసిన వారి పేర్లు రాశాడు, పాపం చేసిన వారి పేర్లు రాశాడు, మంచి పనులు చేసిన వారి పేర్లు రాశాడు. మాట వినుకోకుండా ఎవరైతే దేవునికి విరోధంగా జీవించారో వారికి వచ్చే శిక్ష గురించి కూడా అన్నీ రాశాడు బైబిల్ గ్రంథంలో. రియల్ స్టోరీ ఇది. మంచి చేసిన వాడు దేవుడు హెచ్చించాడు, మంచి చేయని వాడు దేవుడు విడిచిపెట్టేశాడు. అదే సమాజంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మంచి చేసేవాడిని ముందు పెట్టుకుంటాం, మంచి చేయని వాడిని పక్కకు పెట్టేస్తాం. మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఆ మంచి చేస్తున్న వాడిని చూడాలి తప్ప ఆ చెడు చేస్తున్న వాడిని చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. మనం ఏ పనులు మనం చేయలేం. కనుక మనం మంచి చేసేవాడిని మన యొక్క జీవితాల్లో గురిగా పెట్టుకుందాం. మన మంచి చేసిన వాడు ఎవడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మన జీవితాల్లో ఆ మంచి మార్గాన్ని చూపించినటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం గురుగా పెట్టుకున్నాం. ఆయన యొక్క మార్గంలో మనం ఏం చేస్తున్నాం? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి దగ్గరగా రక్షణ మార్గంలో వెళుతున్నాం. మనం ఆ రక్షణ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించారు, వాగ్దాన దేశం వైపు తీసుకువెళ్తున్నారు. ఇష్టమైన వాళ్ళే ఓర్పు కలిగి వెళ్ళారు, ఇష్టం వారు సనికి కొనికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇష్టం అది. దేవుడు అందరికీ రక్షణ ఇచ్చాడు, అందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు దేవుడు చేయాల్సిన త్యాగమన్నీ చేస్తున్నాడు. ఇష్టమైన వాళ్ళే కదా రక్షణ పడేది, ఇష్టమైన వాళ్ళు కదా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేది. అదే మనం నేర్చుకునేది. కనుక చివరిగా మనం చూసేది ఏమిటంటే మనము ఏది చేసినప్పటికీ కూడా దేవుని మహిమ కొరకే మనము చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31 చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 భోజనము చేసి అది ఏం చేసినా, భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును ఎవరి కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకే చేయాలి. అవునా? మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకే చేయాలి తప్ప మనం భోజనాల దగ్గర పోట్లాడుకోవటం, భోజనాల దగ్గర మనం సనగటం, భోజనాల దగ్గర నాకు అది లేదు ఇది లేదంటాం. మనం ఎప్పుడు కూడా భోజనాన్ని బట్టి లేకపోతే మన పానీయాలు మనం ఏదైతే తీసుకున్న వాటిని బట్టి దేవునికి అవమానాన్ని తేనీయకూడదు. నీకు లేకపోయినా ఒకవేళ దేవుడు నాకు ఈరోజు నాకు ఇచ్చే భోజనం ఇదేనేమో, లేకపోతే నాకు ఇదేనేమో అనుకుని మనం ఆ సంతుష్టి కలిగి సరి చేసుకునే స్వభావం, దిద్దుకునే స్వభావం ఉంటే దేవుని పనులు ఆటంకాలు లేకుండా మంచిగా సరిపోతాయి. లేకపోతే భోజనం దగ్గర గొడవలు వచ్చేస్తాయి. వస్తాయా? వస్తాయి. ఇక్కడ దేవుని దగ్గర ఏం చేయాలంట? భోజనం చేసినను పానము చేసినను ఏం చేసినను సమస్తమును ఎవరికి? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలాగే ఉంటేనే సంఘము ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది, శత్రువులుగా ఉండవు. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడి ఈ వాక్యాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన మంచి మాటలకై వందనాలు. మేము కొరింథీ సంఘములో అనేక విషయాలు ఈ సంవత్సరం నేర్చుకుంటున్నాం. సంఘము అనేటువంటిది ఆయన స్వరక్తము చేత సంపాదించబడిన సంఘము. ఈ సంఘము ఎవరికి మహిమ తేవాలి? మేము కని పెంచిన పిల్లలు ఎవరికి తీసుకురావాలి? వారి కష్టజీతం తల్లిదండ్రులుగా ఎవరికైనా పెట్టాలా? ఎవరికి తీసుకొస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇంత శ్రమపడి దేవుడు సంఘాన్ని కడితే ఈ సంఘము దేవునికి రావాల్సిన మహిమను కాకుండా సాతానికి ఇచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నాకు రావాల్సిన మహిమను
నేను ఎవరికిని చెందనివ్వనంటున్నాడు. దేవునికి రావాల్సిన మహిమను కష్టపడుతున్నవాడు, శ్రమ పడుతున్నాడు, ఒక సన్మానమునకు, ఒక ఘనతకు పాత్రుడు అతడు. కష్టపడుతున్నటువంటి వాడు అతను పూజించడానికి అతడు అర్హుడు. నూర్చేదానికి చెక్కం ఎవరు కూడా పెట్టకూడదు. వాక్యం చెప్తున్నా ఇవన్నీ. నూర్చేదానికి చెక్కం పెట్ట నువ్వెవరివి? పనిచేసేవాడికి పని చేయకుండా తీసుకుంటే, పని చేయకుండా ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా చేస్తే అప్పుడు మనం ప్రశ్నించాలి. ఈరోజు ప్రభా నీ వాక్యము ద్వారా మా మనసులో అనేకమైనటువంటి అనుమానాలు ఏవైతున్నాయో తీసివేసుకుని దేవుని బిడ్డలుగా ప్రభా ఇక మాకు చివరి దినాలు ఇంకా దగ్గరకు వచ్చేసినాయి. ఈ 40 దినాల ఉపవాస కూడికలో ఇంత సుదీర్ఘమైనటువంటి సరి చేసుకుని దేవుని దగ్గరగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చిన ఇంకా మా గర్వముతోనే మేము సరిచేసుకోలేక ఒకవేళ విలువైన సమయం మేము పోగొట్టుకుంటే రేపు అనేది మాకు ఉంటుందో లేదో మాకు తెలియదు. నేడునేదే కదా మేము బ్రతికేది. రేపటి సంగతి మాకు తెలియదు కదా. ఈ రాత్రి గడిస్తే రేపు ఏమవుతుందో మాకు తెలియదే. కనుక ఈ సమయంలో ప్రభువా మేము దేవుని మాటలు విని సరి చేసుకుని మంచిగా ఉండటం సహాయములను దయచేయమని, రేపు జరిగేటువంటి నాయన మట్టలాదివారం ఆ జయప్రవేశ ఆరాధన మంచిగా జరగట సహాయములను దయచేయండి. పిల్లలు కూడా చక్కగా రావటానికి, ఎండ తీవ్రతలు భయంకరంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉండటానికి దేవునిని మహిమపరచాలి. చిన్న పిల్లల స్తుతుల ద్వారా దేవుడు మహిమపరచబడతాడన్నావు. పెద్దవాడి ద్వారా, చిన్నపిల్లల ద్వారా ప్రభువా మీరు మహిమపరచబడటానికి ఒక చక్కటి అవకాశం మాకు ఇస్తుండగా ప్రభువా మా పిల్లల్ని దేవుని మహిమపరచడానికి, మా పిల్లల్ని మేము వాడుకోవటానికి సహాయములను దయచేయమని మనమే తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపు చేస్తూ యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఆమేన్.